స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తిరుపతి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తిరుపతి నందు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత. మహాత్మా జ్యోతిబా పూలే సేవలు చిరస్మరణీయం, ఆదర్శనీయం. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహాత్మా జ్యోతిబా పూలే అడుగు జాడలో నడుస్తూ బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తుంది. అసంపూర్తిగా ఉన్న 70% నుండి 80% పనులు పూర్తయిన బీసీ వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లను గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు త్వరలో పూర్తి చేయనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి 39,000 కోట్లను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిది. బీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్న వారికి స్వయంగా ఉపాధి కల్పించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి పలు చర్యలు చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి మేరకు బీసీ స్టడీస్ సర్కిల్ ద్వారా బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రారంభించడం, త్వరలో ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇవ్వనున్నాం చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని ఆ కాలంలో మహిళలు చదువు నేర్చుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో తన భార్య సావిత్రి పూలే ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతోమందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఒక పక్క మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలే. అసలు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, చైతన్యవంతం చేశారో, అదే స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలందరికీ ఒక పక్క రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రైతంగా కావచ్చు, ఈరోజు అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ఉన్నారు అంటే ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రుణపడి ఉండాల్సిందే నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాం. అదే స్ఫూర్తితోనే ఈరోజు విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, ఎందుకంటే 14-19లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బీసీలకు పెద్ద అప్పుల్లో ఉన్నా కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాటిలోనే ప్రతి ఒక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన స్కూల్స్ కూడా ఉండాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలే స్కూల్స్ కూడా మేము ఎన్నో స్కూల్స్ స్టార్ట్ చేసాం. అవి కూడా మొత్తంగా 107 స్కూల్స్ ఉంటే 106 మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ అన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవే. ఈరోజు గతంలో కూడా ఏదైతే పిల్లలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుండాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్కూల్స్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నా. మరి వచ్చి 5 నెలలు అయింది మంచి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 నెలల్లోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన స్కూల్స్ గురించి కావచ్చు, హాస్టల్స్ రెనోవేషన్స్ కూడా కావచ్చు, దానికి బడ్జెట్ కూడా కేటాయించారు. ఎప్పుడు ఎంత అంటే 39,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బీసీలకు పెద్దపీట అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. అదేవిధంగా బీసీలకు ఉపాధి చూపించాలి. ఏదైతే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప ఉపాధి చూపించలేకపోయింది. ఆ ఉపాధి కూడా, ఎందుకంటే ప్రతి బీసీ కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి, వ్యాపారవేత్త తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా కూడా వాళ్ళకి లోన్లు, వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి వాళ్ళకి కావలసిన ఏదైతే వాళ్ళ పారిశ్రామికంగా ఎదగాలనుకుంటున్నారో దానికి చేయూతగా ఉండటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఆల్రెడీ సర్వే కూడా జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా బీసీలకు పెద్దపీట వేయబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా డిఎస్సి మెగా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి తొలి సంతకం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ స్టడీ, మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా బీసీ భవన్లు కూడా మేము దగ్గరలోనే పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం.